మనం చూసుకుంటే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది. సో వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి. అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది. సో అల్పపీడనం ఎక్కడ స్టార్ట్ అయిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ అల్పపీడనం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఈ అల్పపీడనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గాన. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. ఇది మనకి రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీగా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అయితే అవకాశం అయితే కల్పిస్తోంది. సో వర్షాలు అయితే గట్టిగానే వస్తాయి. ఆల్రెడీ క్లైమేట్ అయితే మారింది. కొంతవరకు ఆల్రెడీ మొత్తం ఆకాశం మేఘావృతం అయితే అయిపోయిందనమాట. క్లైమేట్ అయితే చల్లబడింది. రానున్న 24 గంటల్లో సోమవారం మనకి వర్షాలు అయితే గట్టిగా రాబోతున్నాయి. సో ఇది మనకి సోమవారంకి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. ఇది అల్పపీడనం కాబట్టి దీని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు తెలంగాణలో కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. తెలంగాణలో కూడా వర్షాలు అయితే మనకి గట్టిగా అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ప్రజెంట్ వాతావరణ సమాచారం. ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.